హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేపీ వ్లాగ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ముందుగా చికెన్లో నిమ్మకాయ, ఉప్పు వేసి ఈ విధంగా కలిపి 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నిమ్మకాయ పిండడం వల్ల చికెన్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయ కూడా పిండుకొని మసాలాలు మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసి ఏ గిన్నెలో అయితే చికెన్ కలిపి పెట్టుకున్నామో అదే గిన్నెలో కొన్ని నీళ్లు పోసి ఎసరులాగా పోసుకోవాలి. సరిపోకుంటే మరికొన్ని నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా, ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను రండి. ఈ విధంగా బగారా రైస్లో చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ముక్క కూడా మంచిగా ఉడికింది, టేస్ట్ కూడా సూపర్గా అయింది. నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.